ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గత రాత్రి మేఘ విస్ఫోటనం పెను విషాదాన్ని నింపింది. ఆకస్మిక వరదలు, భారీగా కొట్టుకొచ్చిన బురద, శిథిలాల కారణంగా జిల్లా అతలాకుతలమైంది. ఈ ఘటనలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందినట్లు అనుమానిస్తుండగా మరొక వ్యక్తి గల్లంతయ్యాడు. చమోలి జిల్లాలోని తరాలి ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షం కారణంగా తరాలి మార్కెట్, కోట్దీప్, తహసీల్ కాంప్లెక్స్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇల్లు, ఎస్టీఎం నివాసంతో పాటు అనేక భవనాల్లోకి బురద నీరు పోటెత్తింది. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. పట్టణంలోని వీధులన్నీ చెరువులను తలపించాయి. సమీపంలోని సగ్వారా గ్రామంలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద ఉధృతికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చెప్టాన్ మార్కెట్లోనూ కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. ఇక్కడే మరొక వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చమోలి జిల్లా తరాలి ప్రాంతాలలో మేఘ విస్ఫోటనం గురించి విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నేను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.